హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు కొంచెం కోల్డ్ ఉంది. సారీ ఫర్ దట్, వాయిస్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఈ వ్లాగ్ అయితే నేను రీసెంట్గా ట్రిప్కి వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ అంతా. సో అప్పుడు క్యాప్చర్ చేశాను. నా షార్ట్ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది మేము వైజాగ్ వెళ్ళామని చెప్పి. యాక్చువల్లీ వైజాగ్ అని చెప్పి ప్లాన్ చేసుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వైజాగ్ కూడా వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో అన్నవరం వెళ్ళే అలవాటు ఉందన్నమాట. లాస్ట్ 2 years నుండి కుదరక వెళ్ళలేదు, బట్ ఈ ఇయర్ ఎలా అయినా వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసి స్టార్ట్ అయ్యాము. లీవ్స్ ఏం తీసుకోలేదు నేను, సాటర్డే సండే వెళ్ళేసి రావచ్చని అనుకున్నాము. అండ్ ఇక్కడ మమ్మీ అయితే పూర్ణాలు ఇంకా పులిహోర చేశారు. నాకు పూర్ణాలు అంటే చాలా ఇష్టము. ఇంకా కార్ ఎక్కగానే 2 అయితే తిన్నాను, తినాలనిపించి. నాకైతే చాలా ఆకలిగా ఉండింది, ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు. అండ్ స్టార్ట్ అవ్వగానే నాకు కాలుకి దెబ్బ తగిలింది. నెయిల్ కొంచెం పెరగడం వల్ల అది కొంచెం నాకే తగిలి ఇట్లా పైకైతే లేచింది, బ్లడ్ కూడా వచ్చింది. ట్రిప్ స్టార్ట్ అవ్వగానే ఇలా అయింది అని చెప్పి అనుకున్నాము. నేను ఫస్ట్ అయితే ఇంకా మమ్మీ తీసుకొచ్చినవి తిందాం అనుకున్నాను, కానీ నాకు అసలు ఏం తినాలనిపించలా ఆ దెబ్బ చూసిన తర్వాత అక్క వాళ్ళు బయట టిఫిన్ కోసం ఆగారు. నాకు ఫస్ట్ వద్దని చెప్పి నేను కార్లోనే కూర్చున్నాను, కానీ నాకు తర్వాత ఆకలేసి నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళి తిన్నాను అనమాట. ఫస్ట్ అక్క దానిలో ట్రై చేశాను, మళ్ళీ ఆకలేస్తుంటే నా కోసం సపరేట్గా దోశ ఆర్డర్ ఇచ్చారు. అది కూడా మొత్తం తినేసాను అనమాట, బికాజ్ మార్నింగ్ నుండి ఏం తినలేదని చెప్పాను కదా. ఫస్ట్ అయితే అన్నవరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత టైం ఉంటే చిన్న తిరుపతి వెళ్ళి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము. బట్ తర్వాత ఏమనుకున్నామంటే అక్క వాళ్ళు ఉంటారు వైజాగ్లో, సో వైజాగ్ వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళొచ్చు అన్నవరము అని చెప్పి అనుకున్నాము. సో అలాగే అనుకొని స్టార్ట్ అయ్యాం, కానీ తర్వాత మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే అయిపోయాయి. సో ఏమైంది ఏంటి అని చెప్పి బ్లాగ్లో కంటిన్యూ చేద్దాము. ఇలా మమ్మీ పాపం కష్టపడి పులిహోర పూర్ణాలు చేశారు డే ట్రిప్ అనుకొని. అది నైట్ ట్రిప్ అవడం వల్ల మేము ఏం తినలేదన్నమాట, అంతా వేస్ట్ అయిపోయింది పాపం. అండ్ తిన్న తర్వాత ఆల్మోస్ట్ 11:30-12 అయింది కాబట్టి ముందు సీట్లో ఎవరు కూర్చోవాలని చెప్పి కన్ఫ్యూజన్ అనమాట. మేము ముందే డెసిషన్ తీసుకున్నాము, ఎవరైతే నిద్రపోకుండా ఉంటారో వాళ్ళే ఫ్రంట్ సీట్లో కూర్చోవాలని చెప్పి. అండ్ నేను వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటాను కాబట్టి నిద్ర రాకుండా ఉండాలి అని చెప్పి ముందే కూర్చున్నాను. అండ్ నాకు మా చెల్లికి ఎప్పటి నుండో హైవేలో ఫొటోస్ తీసుకోవాలని ఉండిందనమాట నైట్ టైము. ఆ కోరిక అయితే ఈ ట్రిప్లో తీరిపోయింది. అండ్ రాజమండ్రికి దగ్గరలో ఈ హైవే స్టార్ట్ అవుతుంది, ఇది బాగుంటుందని చెప్పి అన్నారు. సో ఇక్కడే ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని. అండ్ చాలా చలిగా ఉండింది అక్కడ. వైజాగ్లో ఎక్కువ చలి ఉంటుంది అనుకున్నాం, కానీ వైజాగ్లో అంత చలి లేదు. మాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టము. నా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు వెళ్దాం అనుకుంటాను, కానీ ఎంత ప్లాన్ చేసినా ఎవరో ఒకరు హ్యాండ్ ఇస్తారనమాట. మోస్ట్లీ మేము ఎప్పుడు ఫ్యామిలీ ట్రిప్సే వెళ్తాము. ఫ్రెండ్స్తో వెళ్ళిందంటే ఒక తిరుపతి మాత్రమే నేను, దానికి మించి ఇంకే ట్రిప్స్ వేయలేదు. లాంగ్ అయితే ఎప్పుడు ఫ్యామిలీతోనే వెళ్తాము. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము హైవేలో. నేను షార్ట్ వీడియోస్ కొన్ని పోస్ట్ చేశాను, వాటిలో అయితే పెట్టాను అవి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు మన ఇన్స్టా ఎవరికైనా తెలియకుండా ఉంటే ఇన్స్టా ఐడిని ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. అక్కడ కంటెంట్ మొత్తం వేరే ఉంటుందన్నమాట, ట్రావెలింగ్ వ్లాగ్స్ అలా ఉంటాయి ఇన్స్టాలో మోస్ట్లీ. అండ్ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత నిద్ర వచ్చిందనమాట అందరికీ. సో నిద్రలో ఉన్నప్పుడు డ్రైవింగ్ ఎందుకని చెప్పి ఒక 2 hours అలా పక్కకు ఆపేసి పడుకున్నారు అందరూ. అండ్ తర్వాత మళ్ళీ 3:59 అలా టైంకి లేచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ టీ కోసం అయితే ఆపారు స్టార్ట్ అవ్వగానే. తర్వాత టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ నేను బ్యాక్ సీట్కి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు కట్ చేస్తే వీఆర్ ఎట్ కోనసీమ. పొద్దున్నే ఇలా కోనసీమలో ట్రావెల్ చేస్తుంటే చాలా బాగుంది ఆ ఫీల్ అయితే. వైజాగ్ వెళ్ళి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. బీచ్కి వెళ్ళాలని ఎంత అనిపించిందంటే, బట్ టైం లేక నెక్స్ట్ టైం వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వైజాగ్ కూడా వెళ్తున్నాం కదా, సో ఎలా అయినా బీచ్కి వెళ్ళాలని చెప్పి నేను మా చెల్లి అనుకున్నాము. కోనసీమ కాబట్టి మంచి మంచి వ్యూస్ ఉంటాయి. సో అవన్నీ నేను క్యాప్చర్ చేసే అలవాటు నాకు ఉంది కాబట్టి మళ్ళీ ఫ్రంట్ సీట్కి అయితే షిఫ్ట్ అయ్యాను నేను. చూడండి ఎంత బాగుందో అసలు. సన్ రైజ్ అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. నాకు సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడడం అంటే చాలా ఇష్టము, క్యాప్చర్ చేస్తాను ఇలా ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే. అండ్ ఈవెన్ ఆఫీస్లో ఉన్నా కూడా నేను సన్ రైజ్ అయితే చూస్తూ ఉంటాను. జర్నీలో మ్యూజిక్ లేకుండా ఎలా, మేమైతే మ్యూజిక్ లేకుండా ట్రావెలింగ్ చేయడం అనేది జరగని పని.
సో పొద్దునే ఇంకా పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకో తెలీదు, అదొక వైబ్ అనమాట పవన్ కళ్యాణ్ సాంగ్స్ అంటే. అందులోనూ ఓల్డ్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. వైజాగ్ వెళ్తున్నామని ముందే ప్లాన్ చేసుకోలేదు కాబట్టి పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదన్నమాట. బీచ్కి వెళ్ళేటప్పుడు మంచి అవుట్ఫిట్స్ వేసుకొని వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని ఎప్పటి నుండో అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి ఏం తీసుకోలేదు. సరే అక్కడ కొనుక్కుందాం కదా అని చెప్పి అనుకున్నాము. కానీ వెళ్ళిన తర్వాత ఏమైంది అని చెప్పి అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మెల్లగా. ఎలాంటి ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మీరు షాపింగ్ చేస్తారా చేయరా అని చెప్పి నాకైతే కమెంట్ చేయండి. ఆబ్వియస్లీ 80% అమ్మాయిలు ట్రిప్ అనగానే ముందే షాపింగ్ చేసుకుంటారు కదా, మేము కూడా అంతే. కాకపోతే ఇది సడన్గా ప్లాన్ చేయడం వల్ల షాపింగ్ చేసే టైం కూడా లేదు. నేను హైదరాబాద్ నుండి వెంటనే వచ్చాను, అప్పటికప్పుడే నైటే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎక్కువ లీవ్స్ కూడా తీసుకోలేదు కాబట్టి సాటర్డే సండే అవగొట్టుకొని వచ్చేయాలని చెప్పి ఫాస్ట్గా అయితే వెళ్ళామన్నమాట. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ మేము 7:30, 8 o'clockకి అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. తర్వాత ఏం చేసామని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.